అధ్యాయం 11. మరియు ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో వారు సీనాయి అరణ్యానికి వచ్చారు. మరియు దేవుడు తన మాటను జ్ఞాపకం చేసుకొని ఇలా అన్నాడు, నేను ప్రపంచానికి వెలుగునిస్తాను, నివాస స్థలాలను వెలిగిస్తాను, మనుష్య పిల్లలతో నా ఒడంబడికను చేస్తాను, మరియు నా ప్రజలను అన్ని దేశాల కంటే మహిమపరుస్తాను. ఎందుకంటే నేను వారికి శాశ్వతమైన ఔన్నత్యాన్ని ఇస్తాను, అది వారికి వెలుగుగాను భక్తిహీనులకు శిక్షగాను ఉండును. మరియు అతను మోషేతో ఇలా అన్నాడు, ఇదిగో రేపు నేను నిన్ను పిలుస్తాను, నువ్వు సిద్ధంగా ఉండు. మరియు నా ప్రజలకు ఇలా చెప్పు, 3 రోజులు ఒక వ్యక్తి తన భార్య దగ్గరికి రాకూడదు. మరియు 3వ రోజు నేను నీతో మాట్లాడుతాను మరియు ఆ తర్వాత మీరు నా దగ్గరకు రావాలి. మరియు నేను నా మాటలను నీ నోటిలో ఉంచుతాను, మరియు నీవు నా ప్రజలకు జ్ఞానోదయం చేస్తావు. నేను ప్రపంచమంతటికి తీర్పు తీర్చే శాశ్వతమైన చట్టాన్ని నీ చేతికి ఇచ్చాను. ఇది ఒక సాక్ష్యం కోసం ఉండాలి. ఎందుకంటే మనుషులు ఇలా చెబితే, మేము నిన్ను ఎరుగము, కాబట్టి మేము సేవ చేయలేదు నీతో. కాబట్టి నేను వారిపై ప్రతీకారం తీర్చుకుంటాను, ఎందుకంటే వారికి నా ధర్మశాస్త్రం తెలియదు. మరియు మోషే దేవుడు అతనికి ఆజ్ఞాపించినట్లు చేశాడు. ప్రజలను పవిత్రం చేసి వారితో ఇలా అన్నాడు, 3వ రోజు మీరు సిద్ధంగా ఉండండి, ఎందుకంటే 3 రోజుల తర్వాత దేవుడు మీతో తన ఒడంబడిక చేస్తాడు. మరియు ప్రజలు పవిత్రులయ్యారు. మరియు అది 3వ రోజున జరిగింది. ఇదిగో, ఉరుములతో కూడిన స్వరాలు వెలిగినవి, మరియు మెరుపుల ప్రకాశం మరియు వాయిద్యాల స్వరం బిగ్గరగా వినిపిస్తున్నాయి. మరియు శిబిరంలో ఉన్న ప్రజలందరికీ భయం కలిగింది. మరియు మోషే దేవుణ్ణి కలుసుకోవడానికి ప్రజలను ముందుకు తెచ్చాడు. మరియు పర్వతాలు అగ్నితో కాలిపోయాయి, భూమి కంపించింది, కొండలు తొలగిపోయాయి, పర్వతాలు పడగొట్టబడ్డాయి, లోతులు ఉడికిపోయాయి, నివాస స్థలాలన్నీ కదిలించబడ్డాయి, ఆకాశం ముడుచుకుంది, మరియు మేఘాలు నీటిని పైకి లేపాయి, మరియు అగ్నిజ్వాలలు ప్రకాశించాయి, మరియు ఉరుములు మరియు మెరుపులు గుణించబడ్డాయి, మరియు గాలులు మరియు తుఫానులు గర్జించాయి. నక్షత్రాలు ఒక చోట చేరాయి, మరియు దేవదూతలు ముందు పరిగెత్తారు. దేవుడు ఇజ్రాయేలీలతో శాశ్వతమైన ఒడంబడిక యొక్క చట్టాన్ని స్థాపించి వారికి ఇచ్చాడు, గతించకూడని శాశ్వతమైన ఆజ్ఞ. ఆ సమయంలో ప్రభువు తన ప్రజలతో మాట్లాడను. ఈ మాటలన్నీ ఇలా చెబుతున్నాయి, ఈజిప్టు దేశం నుండి, దాసుల ఇంటి నుండి నిన్ను బయటకు తీసుకువచ్చిన నీ దేవుడైన యెహోవాను నేనే. నీవు చేసుకోకు చెక్కబడిన దేవుణ్ణి. నీవు సూర్యుని యొక్క లేక చంద్రుని యొక్క అసహ్యకరమైన ప్రతిమను లేదా స్వర్గపు ఆభరణాలలో దేనినైనాను చేయకూడదు, లేదా భూమిపై ఉన్న అన్ని వస్తువుల పోలికను లేదా భూమిలో ఉన్న వాటి పోలికలను తయారు చేయవద్దు. నీరు లేదా భూమిపై నేను నీ దేవుడైన యెహోవాను. అసూయపడే దేవుడను. భక్తిహీనుల జీవించి ఉన్న పిల్లలు తమ తండ్రుల మార్గాల్లో నడిస్తే వారి పాపాలను పరిహరిస్తాను. 3వ మరియు 4వ తరానికి నన్ను ప్రేమించే మరియు నా ఆజ్ఞలను పాటించే వారికి 1000 తరాలకు దయచేయడం లేదా చూపడం. నా మార్గం వ్యర్థం కాకుండానట్లు నీ దేవుడైన ప్రభువు నామమును వ్యర్థం చేయకుము, ఎందుకంటే దేవుడు తన పేరును వృధాగా స్వీకరించేవాడిని అసహ్యపరుస్తాడు. విశ్రాంతి దినమును పవిత్రపరచుటకు దానిని ఆచరించుము. 6 రోజులు నీ పని చేయండి, కానీ 7వ రోజు ప్రభువు విశ్రాంతి దినం. దానిలో నీవు మరియు నీ వారందరూ ఏ పని చేయకూడదు. శ్రామికులారా, అందులో మీరు పెద్దల సంఘంలో ప్రభువును స్తుతిస్తారు మరియు వృద్ధుల ఆసనంలో ఉన్న బలవంతుడిని మహిమపరుస్తారు. 6 దినములలో ప్రభువు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును, లోకమంతటిని, నివసించని అరణ్యమును, శ్రమించు వాటినన్నింటినీ సృష్టించెను. మరియు స్వర్గం యొక్క అన్ని క్రమం. మరియు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు 7వ రోజు. కాబట్టి దేవుడు 7వ రోజును పవిత్రం చేశాడు, ఎందుకంటే అతను అందులో విశ్రాంతి తీసుకున్నాడు. నీవు నీ తల్లిని ప్రేమించి వారికి భయపడుము, అప్పుడు నీ వెలుగు ఉదయించును. నేను నా ఆకాశమును ఆజ్ఞాపిస్తాను, మరియు అది నీకు వర్షం కురిపించును. భూమి తన ఫలములను త్వరపడును. నీ దినములు బహుగా ఉండును, మరియు నీవు నీ దేశంలో నివసించుదువు, సంతానం లేనివాడవు. నీ కొరకు వ్యభిచారం చేయకూడదు. నీ శత్రువులు నీతో వ్యభిచారం చేయలేదు గాని నీవు పైచేయితో బయటికి వచ్చావు. నీవు చంపకూడదు. నీ శత్రువులు నిన్ను చంపడానికి నీపై అధికారం లేదు, కానీ మీరు వారి మరణాన్ని చూశారు. నీవు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. నీ పొరుగువాడు నీ కాపలాదారులకు రాకుండా అబద్ధం మాట్లాడుతున్నాడు, నీకు వ్యతిరేకంగా అబద్ధం మాట్లాడు.
నీ పొరుగువాని ఇంటిని కోరుకోకూడదు, ఇతరులు కూడా మీ భూమిని కోరుకోకుండా ఉండేందుకు అతని వద్ద ఉన్నది. మరియు ప్రభువు మాట్లాడటం మానేసినప్పుడు ఆ ప్రజలు చాలా భయంతో భయపడ్డారు. మరియు వారు అగ్ని జ్వాలలతో కాలిపోతున్న పర్వతాన్ని చూసి మోషేతో ఇలా అన్నారు, నువ్వు మాతో మాట్లాడు, దేవుడు మాతో మాట్లాడనివ్వడు, బహుశా మేము చనిపోతాం. ఎందుకంటే ఇదిగో దేవుడు మానవునితో ముఖాముఖిగా మాట్లాడతాడని మరియు మనుషుడు జీవిస్తాడని ఈరోజు మనకు తెలుసు. మరియు భూమి వణుకుతో దేవుని స్వరాన్ని ఎలా వినిపించిందో ఇప్పుడు మనం ఒక సత్యాన్ని గ్రహించాం. మరియు మోషే వారితో ఇలా అన్నాడు, భయపడకండి, ఈ కారణంగా మీరు పాపం చేయకూడదని ఈ స్వరం మీ యొద్దకు వచ్చింది. లేదా ఈ కారణం కోసం అతను నిరూపించడానికి దేవుడు మీ వద్దకు వచ్చాడు, మీరు అతని పట్ల భయాన్ని పొందాలని, మీరు పాపం చేయకూడదని. మరియు ప్రజలందరూ దూరంగా నిలబడ్డాడు. కానీ మోషే మేఘం దగ్గరికి వచ్చాడు, దేవుడు అక్కడ ఉన్నాడని తెలుసుకున్నాడు. ఆపై దేవుడు అతనితో తన న్యాయాన్ని మరియు తీర్పులను చెప్పాడు. మరియు అతనిని 40 పగళ్ళు మరియు 40 రాత్రులు ఉంచాడు. మరియు అక్కడ అతనికి చాలా విషయాలు ఆజ్ఞాపించాడు. మరియు అతనికి జీవవృక్షాన్ని చూపించాడు. అతను కట్ మరియు తీసుకొని మారాలో ఉంచాడు. మరియు మారా నీరు తీపిగా తయారైంది. మరియు 40 సంవత్సరాలు ఎడారిలో వారిని అనుసరించి వారితో పాటు కొండలపైకి వెళ్ళి మైదానంలోకి వచ్చింది. అలాగే అతను గుడారం మరియు యెహోవా మందసం, దహన బలులు మరియు ధూపద్రవ్యాల బలి గురించి, బల్ల మరియు దీపస్తంభం మరియు తొట్టి మరియు దాని పునాది, భుజం ముక్కల గురించి అతనికి ఆజ్ఞాపించాడు. రొమ్ము కవచం మరియు చాలా విలువైన రాళ్లను ఇశ్రాయేలీయులు వాటిని చేయవలను. మరియు అతనితో ఇలా అన్నాడు, నా కోసం ఒక పవిత్ర స్థలం చేయండి మరియు నా మహిమగల గుడారం మీ మధ్య ఉంటుంది. ఫుట్నోట్స్: వారిపై నేను శాశ్వతమైన ఔన్నత్యాన్ని ఉంచుతాను. క్వెమ్ ఎల్సియామ్ ఎక్సెల్సా సెంపిటెర్నాలో, లేదా ఎవరిలో నేను శాశ్వతమైన ఉన్నతమైన వాటిని నియమించాను. ఎక్సెల్సా సెంపిటెర్నాలో క్వో డిస్పోసుయ్. ఏ సందర్భంలోనైనా చట్టం ఉద్దేశించబడింది. మగవాళ్ళు చెబితే మేము నిన్ను ఎరగలేదు మొదలైనవి పోల్చండి. పీటర్ యొక్క బోధలో ఒక భాగంలో అపొస్తలులకు ఆజ్ఞ, 12 సంవత్సరాల తర్వాత మేము వినలేదు అని ఎవరూ అనకుండా ఉండేందుకు ఈ లోకంలోకి వెళ్ళండి. చట్టాన్ని ఇవ్వడంతో పాటుగా జరిగిన అద్భుతాల జాబితాలు ఉన్నాయి. 4వ కమాండ్మెంట్లోని వివరణ. డాక్టర్ కోన్ చెప్పినట్లుగా రచయిత ఆలయ సేవలపై అంతగా ఆసక్తి లేదని మరియు ఆ సేవలు నిలిచిపోయిన కాలానికి తగినదని చూపిస్తుంది. ప్రార్థనా మందిరం మరియు దాని ఆచారం అనేది అతనికి స్పష్టమైన ఆరాధన రూపంలో జరుగుతుంది, పదాల నుండి స్వీకరించబడ్డాయి. శ్రమ చేసే అన్ని పనులు. క్విక్వన్ క్యూ ఉబేరంతూర్. నీ కాపలాదారులు, సంరక్షకులు. నేను దీనిని దేవదూతల గురించి వివరించాను. జీవవృక్షం మారా జలాలను తీయగా మార్చింది మరియు ఇజ్రాయేలును అనుసరించిన జలాలు. ఇవి 2 ఈ పుస్తకానికి విశిష్టమైనవి. మారా కోసం నేను మిర్రాను చదివాను, కానీ ఫుల్డా చదివాను.